ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని 100 కొరడా దెబ్బలు కొట్టాల్సిన కృష్ణా నదిలో మనకు చేసిన ద్రోహాన్ని చాలా తీవ్రంగా విమర్శించారు రేవంత్ రెడ్డి గారు, చాలా ఘాటుగా విమర్శించారు. ఈయన విమర్శించిన దానిలో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, వెంకటస్వామి గారు, మీ అందరికీ కూడా ఒకటి, ఇప్పుడు ఈ కృష్ణా జలాల యొక్క వివాదంను మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలనే ఒక బలమైన కోరిక తెలంగాణ ప్రజలకు రావడంలో ఈ తెలంగాణ నదుల యొక్క నదులు, ముఖ్యంగా కృష్ణా నదిలో ఏదైతే ఈ నీళ్ల పంపిణీ ఉన్నదో ఇది పెద్ద నిర్ణయం. తెలంగాణకు కనీసమైన వాటా కూడా రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ నీటి హక్కులు ఎప్పుడు కూడా అవి నెరవేరవు. కాబట్టి మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి. అదే నీళ్లు, నిధులు, నియామకాలు దాని మీదనే తెలంగాణ ఉద్యమం మొదలైంది. కాబట్టి అయితే దురదృష్టవశాత్తు ఒకటి, లక్ష్మీనాథ్ గారు వినబడుతున్నది కదా? హలో, కంటిన్యూ చేయండి. వినబడుతుంది లక్ష్మీనాథ్ గారు, పాపిరెడ్డి గారు వినబడుతుంది, కంటిన్యూ చేయండి. అయితే జరిగింది ఏంటంటే ఈ మొత్తము ఈ తెలంగాణ రాష్ట్రం రాకముందు జరిగిన అన్యాయాలు, దోపిడీ ఒక ఎత్తు. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ హక్కులు ఏ విధంగా, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు ఏ విధంగా చేసింది. అయితే ఈ కృష్ణా నది జలాల పంపిణీ కానీ, దాని వాడకం కానీ మొత్తం కూడా దానికి మొత్తం అది ఎంత పెద్ద అన్యాయం జరిగిందంటే తెలంగాణ రాష్ట్రానికి నాగార్జున సాగర్ మనకు 40 కిలోమీటర్ల పైన కట్టాల్సిన ప్రాజెక్టులు కిందికి తీసుకుపోయి మన ఎత్తుగడ్డ చేసి కిందికి తీసుకుపోవడం ఒక అన్యాయం జరిగితే, ఈవెన్ ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తా, ఇక్కడ నేను ఎవరిని విమర్శించడం లేదు, కానీ ఈ శ్రీశైలం ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు రెగ్యులేటరు అది వైఎస్ఆర్ గవర్నమెంట్, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్మాణం జరిగింది. అప్పుడు మేము తెలంగాణ వాదులుగా కూడా మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం. పెద్ద ఎత్తున అది పోతిరెడ్డి రెగ్యులేటర్ పాడు అప్పుడు ఆయన ఉన్నప్పుడే 40,000 క్యూసెక్ల వాటర్ తీసుకుపోవడానికి డే అండ్ నైట్ పెద్ద ఎత్తున దాన్ని ప్రయత్నం చేసినప్పుడు కూడా అప్పుడు తెలంగాణ నాయకులు కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. అది అప్పుడు పడ్డ బీజం ఆ పోతిరెడ్డి రెగ్యులేటర్ పాడు ఏదైతే ఉన్నదో కేవలం అంతకుముందు 11,000 టీఎంసీ వాటర్ నుంచి వెళ్ళి 40,000 పెరిగింది. 40,000 నుంచి 70,000 పెరిగి అందరు అంటే ఇంటర్నల్ గా లోపల నుంచి వెళ్ళి కూడా దాదాపుగా 90, ఇప్పుడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ ప్రజెంటేషన్ 90,000 క్యూసెక్లు అంటే రోజుకు 8 టీఎంసీల వాటర్ తీసుకుపోయే శక్తి పోతిరెడ్డి రెగ్యులేటర్ పాడు నుంచి రావడం జరిగింది. అయితే దీనికి తప్పొప్పులు ఎవరు పెడితే ఇవన్నీ రాజకీయాలే. ఇప్పుడు కాంగ్రెస్ అంటది, కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతగా, నేను ఒక విశ్లేషకుడిగా తెలంగాణ వాదిగా నేను మొత్తం చరిత్రను చూసిన ఒక ప్రొఫెసర్ గా చెప్తున్నది ఏంటంటే, చాలా రోజుల నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున దోపిడీకి గురైంది. ఆ దోపిడీకి గురైన దాన్ని క్రమాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రపడ్డ తర్వాత కూడా ఏదైతే ఈ జరిగినాయో ఈ ఉల్లంఘనలు కానీ లేకపోతే అక్రమాలు కానీ ఆంధ్ర ప్రభుత్వాలు విజయవంతంగా చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు చాలా తెలివి చేస్తున్నారు. ఎందుకంటే రాయలసీమలో పెద్ద ఎత్తున లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, బ్యాలెన్స్ రిజర్వాయర్స్ ఒక దిక్కు కడుతూ, రెండో దిక్కు మళ్ళీ కింద గోదావరి నుంచి వెళ్ళి వాటర్ని తీసుకుపోయి మళ్ళీ నేను కృష్ణాలో కలుపుతున్నాం. మేము ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎంత తెలివి చేస్తున్నారంటే, పైన శ్రీశైలం నుంచి వెళ్ళి రాయలసీమ మిగతా ప్రాంతాలు తీసుకుంటున్నారు. అటు ఇంకా పైకి పోతే మనకు భద్ర మీద కూడా వాళ్ళు సుంకెలి శానకట్ట కానీ ఆర్డిఎస్ అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున నీళ్ళు, ఏది కడప కెనాల్ అంటారు, దాని నుంచి కూడా నీళ్ళు తీసుకుపోతున్నారు. కిందికి వచ్చే వరకు కూడా నాగార్జున సాగర్కి వచ్చే వరకు కూడా తెలంగాణ పరిస్థితి ఏంటంటే, నీకు రైట్ కెనాల్ అంతా ఆంధ్రాకు ఉంటుంది. అదేమో చాలా లోతు స్థాయిలో అంటే నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ వాటర్ వరకు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే లెఫ్ట్ కెనాల్ తెలంగాణకు వచ్చేది దాదాపుగా 30-40% వాటర్ అని ఉంటేనే మనకు నీళ్ళు వస్తాయి. అంటే ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా మన నీళ్ల వాటా మనకు కాకుండా చేశారు. ఉదాహరణకు మీరు చూసుకోండి, పాపిరెడ్డి గారు దీని గురించి ప్రధానంగా ఈ కృష్ణా జలాల విషయంలో ఒక చర్చ అయితే జరిగి నిజం అనేది ప్రజల ముందు పెట్టాలి అని చెప్పి బలంగా చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాక్ అసెంబ్లీకైనా రెడీ అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? ఎందుకు ఒంట్లో బాగోవడం లేదు అంటే ఒక క్వశ్చన్ అడగనివ్వండి, ఒక క్వశ్చన్ అడగనివ్వండి. ఇది రాజకీయాలు, వీళ్ళని వాళ్ళు ఛాలెంజ్ చేయడం, పాపిరెడ్డి గారు దాని గురించి కాదు. పాపిరెడ్డి గారు, కేటీఆర్ గారు మాకు అసెంబ్లీకి వస్తే మైకులు ఎరగొడతారని కేటీఆర్ అంటున్నారు. అదేవిధంగా ఈయనేమో